జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ధనుంజయ్ హిందూ. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భారతదేశంలో అనేక మంది మహిళా యోధులు ఉన్నారు. వారిలో రాణి నాయకీదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రందేవి, రాణి చెన్నమ్మ వంటి వీరవనితలు ఎందరో. తైమూర్ సైన్యాన్ని ఊచకోత కోసి తైమూర్ను వాడి దేశానికి పారిపోయేలా చేసిన ఒక మహిళా యోధురాలు. ఆమె ఎవరో కాదు, రామ్ ప్యారీ గుర్జార్. ఈమె గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగోలియాకు చెందిన ముస్లిం రాజు 1398వ సంవత్సర కాలంలో భారతదేశంపై దండెత్తడానికి బయలుదేరాడు. వీడు నరరూప రాక్షసుడు. ప్రపంచాన్ని తన గుప్పెట్లో ఉండాలని అనే ఆలోచనతో నరమేధం సృష్టించాడు. స్త్రీలు, పిల్లలు అనే విచక్షణ ఉండేది కాదు వీడికి. లక్షలాది మంది హిందువుల తలలను తెగకోసి వాటిని ఢిల్లీ వీధులలో స్తూపంలా నిలబెట్టాడు. ఎన్నో దేవాలయాలను కూల్చాడు. సింధు నదిని దాటి వచ్చే సమయంలో ఎంతోమంది హిందువులను చంపాడు ఈ నరరూప రాక్షసుడు. వీడి పేరే తైమూర్ లాంగ్. వాడి బలగాలు ముస్లిం పొరుగు రాజ్యాలను మాత్రమే విడిచిపెట్టాయి. నేటి మీరట్, సహరాన్పూర్, హర్యానా మరియు హరిద్వార్ ప్రాంతాలను దేవపాలుడు పరిపాలిస్తున్నాడు. తైమూర్ను ఎదిరించడానికి తమ ప్రజలు అందరినీ ఒకటిగా చేయాలి అని అనుకున్నాడు దేవపాలుడు. దేవపాల నాయకత్వంలో ఒక మహాపంచాయత్ నిర్వహించబడింది. మహాపంచాయతీకి చుట్టుపక్కల ప్రాంతాల నాయకులు హాజరయ్యారు. ప్రధానంగా జూట్లు, గుర్జరులు, అహిర్లు, వాల్మీకులు, రాజ్పుట్లు, బ్రాహ్మణులు, గిరిజనులు ఉమ్మడి లక్ష్యం కోసం ఏకమయ్యారు. తైమూర్ సైన్యం నుండి ఈ ప్రాంతాన్ని దోచుకోకుండా హిందువులను ఊచకోత నుండి రక్షించడానికి అందరూ ఏకమయ్యారు. మహాపంచాయత్లో 500 మంది యువ అశ్విక దళం తైమూర్ సైన్యంపై నిఘా పెట్టాలని నిర్ణయించారు. మాన్చంద్ గుర్జర్, హర్బీర్ సింగ్ గులియాజాట్, ధూల్ వాల్మీకి, దుర్జన్పాల్ అహిర్ లాంటి యోధులు అందరూ సైన్యాన్ని నడపడానికి సిద్ధమయ్యారు. సైన్యానికి సుప్రీం కమాండర్గా మహాబలి జోగ్రాజ్ సింగ్ గుర్జార్ ఎంపికయ్యారు. మహిళా విభాగానికి కమాండర్గా 20 ఏళ్ల రామ్ ప్యారీ గుర్జార్ ఎంపికయ్యారు. ఈమె యుద్ధ విద్యలలో ఆరితేరిన వనిత. తైమూర్ మీద ధాటికి 40,000 మంది యువతులను పోగు చేసింది. అందరూ ఎదురు చూస్తున్న రోజు రాని వచ్చేసింది. పచ్చి రక్తం తాగే నరహంతక తైమూర్ లాంగ్ సైన్యం వీరి ప్రాంతాలకు దగ్గరగా వచ్చారని నిఘా సిబ్బంది చెప్పారు. తైమూర్ లాంగ్ సైన్యం సుమారు 1,40,000 మంది ఉన్నారు. వారు క్రూరులు. రాత్రి అయ్యింది. తైమూర్ సైన్యం గుడారాలలోని ఒక్కొక్క చమురు దీపాలు ఆరిపోయాయి. చిమ్మ చీకటిలో తైమూర్ సైనికులు అందరూ నిద్రపోయారు. అప్పుడు ఒక్కసారి అన్ని గుడారాల నుండి గావు కేకలు వినబడ్డాయి. దొరికిన వారిని దొరికినట్లుగానే పీక కోస్తున్నారు. ఎటు చూసినా రక్తపు ధారలే. ఉదయం చూడగానే తైమూర్ సైన్యంలో 10వ వంతు సైన్యం మరణించారు. తెల్లవారగానే మహాబలి జోగ్రాజ్ సింగ్ గుర్జార్ నేతృత్వంలోని సైన్యం, దేవపాలుడి సైన్యం తైమూర్ సైన్యం మీదకి దూకింది. దొరికిన వారిని దొరికినట్లుగా చంపేసి అంతే వేగంగా వెనక్కి వెళ్ళిపోయారు. తైమూర్ సైన్యం బిత్తరపోయింది. మరలా రాత్రి అయిన తరువాత మరలా మిడతల దండుల సైన్యం వచ్చిపడింది తైమూర్ సైన్యం మీద. మృత్య దేవతకి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఇలా 2 రోజులు జరిగింది. 3వ రోజు తైమూర్ సైన్యంతో ముఖాముఖి యుద్ధం తీవ్రంగా సాగుతుంది. తైమూర్ హరిద్వార వరకు తరిమివేయబడ్డాడు. గిరిజన విలుకాండ్ర నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. హరిద్వార్ వద్ద సైన్యం వేలల్లోకి పడిపోయింది. తైమూర్కు వెనుకకు పారిపోవడం ఒక్కటే మిగిలింది. అదే సమయంలో 22 ఏళ్ల హర్బీర్ సింగ్ గులియాజాట్ తన ఈటెతో తైమూర్ ఛాతిపై కొట్టాడు. తైమూర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రతీకారంగా తైమూర్ సైన్యం హర్బీర్ సింగ్ గులియాజాట్ను తీవ్రంగా గాయపరిచారు. జోగ్రాజ్ సింగ్ గుర్జార్ గాయపడిన హర్బీర్ సింగ్ను సురక్షిత ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు. రాత్రి వేళల్లో గిరిల్లా యుద్ధ తంత్రంతో తైమూర్ సైన్యాన్ని భయభ్రాంతులకు గురిచేసి ఊచకోత కోసింది ఎవరో తెలుసా? ఆమె రామ్ ప్యారీ గుర్జార్ నాయకత్వంలోని వీర నారీమణులు. అంతటి సాహసం చేసిన వీర నారీమణి జీవితం గురించి మనలో చాలామందికి తెలియదు. అలాంటి వీర నారీమణి జీవితం ఒక్క జీవిత చరిత్ర పాఠ్యపుస్తకాలలో కనపడదు. వీరనారీమణి రామ్ ప్యారీ గుర్జార్ గురించి కొద్ది మందికైనా ఈ వీడియో ద్వారా తెలుస్తుందని అనుకుంటున్నాను. జై హింద్. భారత్ మాతా కీ జై.